సమీక్ష పెట్టాడు, నియోజకవర్గ అభివృద్ధి మీద సమీక్ష పెట్టాడు. దేని మీద సమీక్షలు పెడతాడు? వీళ్ళ విశాఖ ఇండస్ట్రీస్ మీద సమీక్ష పెట్టుకుంటాడు హైదరాబాద్లో. వీళ్ళ V6 ఛానల్ పోయి గంటలు గంటలు కూర్చొని ప్రతిపక్ష మూల్యం మీద ఏం స్టోరీలు వేయాలి, ఎట్లా బదనాం చేయాలని దాని మీద సమీక్ష పెట్టుకుంటాడు V6 ఛానల్లో. వెలుగు పేపర్లో ఎవరి మీద రోత రాతలు రాపియాలని దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు. ఈయన సోషల్ మీడియా టీంతోని ఎవరి మీద బురద జల్లాలి దాని మీద గంటలు గంటలు సమీక్షలు పెట్టుకుంటాడు మంత్రి వివేక్ గారు. కానీ చెన్నూరు పట్టణంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రంలో గురుకులంలో ఒక ఆడబిడ్డ, ముక్కుపచ్చలారని ఆడబిడ్డ 7వ తరగతి చదువుతున్న అమ్మాయి చనిపోతే ఇప్పటి వరకు సమీక్ష లేదు, గతంలో సమీక్ష లేదు. జిల్లా కలెక్టర్ అనేటోడు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ అయిపోయాడు, వివేక్ ఇంట్లో గుమాస్తా అయిపోయాడు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడు, ధైర్యం ఇయ్యరు. జిల్లా అధికారులు పట్టించుకోరు, జిల్లా యంత్రాంగం పట్టించుకోరు. మేము నిన్న డిమాండ్ చేసినాం, ఆ కుటుంబానికి వెంటనే 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబము వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబం కాబట్టి వ్యవసాయ యోగ్యమైనటువంటి 5 ఎకరాల భూమి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పరంగా నిన్న మేము డిమాండ్ చేసినాం. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ పత్తా లేడు, మంత్రి వివేక్ ఆయన పత్తా లేడు, అధికారులలో చలనం లేదు. రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ ఏం చేస్తుండో, అదేవిధంగా గురుకులాల సెక్రటరీలు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో. ఇవాళ SC, ST, BC మైనారిటీ వర్గాల పిల్లలు ఈ రకంగా పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ ఆటలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు? రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నాటకాలు వేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో క్లిప్ చూపి సౌండ్ పెట్టమ్మా. Honorable Chief Minister is playing for Team A here. We can see Team A is green team defended it. రెండు టీంలకు న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు ఇరువైపుల శాసనసభ్య వర్యులతో చక్కగా ఆడుతూ రెండు టీంలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నారు. ఆనాడు ఏదైతే కర్నూల్ని కట్టప్ప అంటే భద్రతకు మారు పేరు, కట్టప్ప అంటే నమ్మకానికి మారు పేరు, కట్టప్ప అంటే విశ్వాసానికి మారు పేరు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతాంగం అంతా యూరియా కోసం బాధపడుతూ ఉన్నారు. కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా లేవు, పండిన పంటలు వంటలేరు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. సింగరేణి కార్మికులు మా ప్రాంతంలో మెడికల్ బోర్డు పెడతలేరు, వాళ్ళ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తలేరని వాళ్ళు బాధలో ఉన్నారు. గురుకులాల్లో ఈ విధంగా పిట్టల్లాగా పిల్లలు రాలిపోతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇవేవి మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, సింగరేణి కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పేద SC, ST, BC మైనార్టీ వర్గాల పిల్లలకు సంబంధించి ఏమాత్రం పట్టింపు లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఫుట్బాల్ ఆటలు ఆడతారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు నాటకాలు వేస్తారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రికార్డింగ్ డ్యాన్సులు. ఇది వీళ్ళు తెలంగాణలో వీళ్ళ ప్రజాపాలన. మళ్ళీ దాంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూడలిస్ట్ మనస్తత్వం. ఆయన కింద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నవ్వుతూ ఉంటాడు, పైన రికార్డింగ్ డ్యాన్సులు వేసేది, నాటకాలు వేసేది ST సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, SC సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, BC సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి. అంటే SC, ST, BCలు రికార్డింగ్ డ్యాన్సులు వేయాలి, నాటకాలు ఆడాలి, డ్రామాలు వేయాలి. ఈ ఫ్యూడలిస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకొని కింద కూర్చొని తమాషా చూస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన. ఇది దేనికి నిదర్శనం? తెలంగాణలో చైతన్యం ఎక్కువ, విప్లవోద్యమాలకు పుట్టినిల్లు ఒకప్పుడు. అదేవిధంగా బహుజన, సామాజిక, దళిత, గిరిజన ఉద్యమాలకు వేదిక తెలంగాణ. ఎంతో చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడి నుంచే ఎన్నో ఉద్యమాలు దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ప్రజల్ని కదిలించే విధంగా ముందుకు వచ్చినటువంటి ప్రాంతం. ఫ్యూడలిస్ట్ విధానాలకు, పెత్తందారి పోకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ. ఆ గడ్డ మీద ఇవాళ ఈ ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని ఫ్యూడలిస్ట్ లాగా, నయా జమీందార్ లాగా రేవంత్ రెడ్డి కూర్చుంటాడు.
ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు రికార్డింగ్ డ్యాన్సులు, నాటకాలు, డ్రామాలు. ఇది జరుగుతున్న ప్రజాపాలన. ఇక ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు అసెంబ్లీలో. ఏమంటాడు ఆయన? దళితుల మీద ఎక్కడ లేని ప్రేమలకు వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా. నిన్న అసెంబ్లీలో గడిచిన 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం మీద చర్చ జరుగుతూ ఉందని నిన్న అసెంబ్లీలో మొన్న మా బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ లేవనెత్తింది. ఏంటిది అది? రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక భూ బకాసురుడి లాగా, రెవెన్యూ శాఖ అంటే భూములకు సంబంధించిన అంశము, ప్రజలకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి అంతులేని భూదాహంతో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, తర్వాత ఇతరత్ర హైదరాబాద్లో చుట్టుపక్కల ఎన్నో సంవత్సరాల నుంచి ఇతర వర్గాల వాళ్ళు కూడా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి సంక్రమించిన వివిధ ఆస్తులు భూముల రూపంలో వాళ్ళు ఇక్కడ ఉంటే వాటి మీద కన్నేసిన ఈ గద్ద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే గద్ద, ఈ భూబకాసురుడు వెలుగుమట్ల నుంచి మొదలుకొని వట్టినాగులపల్లి దాకా ఇండ్లు కొడతాడు, గుండాలను పెట్టి బెదిరిస్తాడు, భూములు కబ్జాలు పెడతాడు, లేకపోతే మీ అంతు చూస్తా అని మాట్లాడతాడు. అటువంటి ఈ భూబకాసురుడి అంతులేని భూదాహం మీద నిన్న అసెంబ్లీలో మా పార్టీ పోరాటం చేస్తుంటే మా ఎమ్మెల్యేలు దాని మీద మాట్లాడే దమ్ము లేక, దాని మీద మాట్లాడే ధైర్యం లేక ఒక అటెన్షన్ డైవర్షన్, మళ్ళీ సేమ్ ఎప్పుడు ఏ అంశం వచ్చినా ప్రజల దృష్టిని మరల్చాలి, ఏదో ఒకటి వేరే తెర మీదకి తీసుకురావాలి. గతంలో కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఫార్ములా ఈ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ మీద సిట్ అని, ఎట్లయితే వివిధ అంశాలు చర్చకు వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మరల్చిర్రో, ఈ అంతులేని భూబకాసురుడి భూదాహం మీద, ఈయన అక్రమ మైనింగ్ మీద 2-3 రోజులుగా అసెంబ్లీ అట్టుడికితే దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళితులనేదో అన్నాడని, కడియం శ్రీహరిని ఏదో అన్నాడని ఒక కాలు మీద ముఖ్యమంత్రి లేచిపోతాడు. ఇక దళితుల మీద ఎక్కలేని ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమ చూసి దళితున్నైనా నాకే అబ్బా అనిపించింది. అంతులేని ప్రేమలుగా వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ప్రేమలుగా వసేటటువంటి ముఖ్యమంత్రి వార్నింగ్లు ఇస్తాడు మా ఎమ్మెల్యేలకు. ఏమని వార్నింగ్లు ఇస్తాడు? ఒక పవిత్రమైనటువంటి చట్టసభలో గతంలో కూడా ఈయన మాట్లాడిండు, తొక్కుతా, పేగులు తీస్తా, నేను ఉత్తరాలే తొక్కుకుంటూ వచ్చినా, పండబెట్టి తొక్కుతా అని గతంలో మాట్లాడిండు. పవిత్రమైనటువంటి చట్టసభ రాష్ట్ర వ్యవస్థలో అత్యున్నత స్థాయి సభ. ఆ సభ ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా ఈయన పొజిషన్, ముఖ్యమంత్రి స్థాయి, ప్రభుత్వ పెద్దగా దాన్ని ఖ్యాతి తగ్గిపోయే విధంగా ఈయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఒక బజారు భాష, ఒక వీధి రౌడీలాగా, ఒక గుండాలాగా, ఒక క్రిమినల్గా, వాస్తవం ఇవన్నీ ఆయననే తప్పిపోయి ముఖ్యమంత్రి అయింది కాబట్టి అవన్నీ నిరూపించుకుంటున్నాడు, అసెంబ్లీ వేదికగా చూపెట్టుకుంటున్నాడు. ఆయన మద్దతుతో వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా బజారు రౌడీలాగా, గూండాలాగా మాట్లాడినటువంటి తీరును కూడా ఒకసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలంతా చూడాలని కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయమ్మా ముఖ్యమంత్రి గారిది. ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. చెప్తాయినా మీరు గౌరవ ఖడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తుల కోలాడడం బిడ్డ కబర్తారు. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. తప్పకుండా మా సిబిసిఐడి ఎంకర్ ద్వారా మిమ్మల్ని బొక్కవేసి తప్పకుండా ఈరోజు తొక్కుతామని సభలు చేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక ఆయన కత్తులతోని కోలాటం ఆడతాం మీ ఇళ్ళ మీదకి వచ్చాను ఒక ఆయన అంటాడు. అంటే ముఖ్యమంత్రి మద్దతుతో, ముఖ్యమంత్రి మిమ్మల్ని పండబెట్టి తొక్కేస్తాం, కండల వీరుడు మా ఎన్నుకున్నాడు, మిమ్మల్ని ఇక్కడనే తొక్కుతాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆయన మద్దతుతో ఒక ఎమ్మెల్యేనేమో మీ ఇళ్ళ మీదకి వచ్చి కత్తులతో దాడి చేస్తామని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం అసెంబ్లీలో ఇంకో ఎమ్మెల్యే మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్న, రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసింది మమ్మల్ని పండబెట్టి తొక్కేతందుక, మా ఇళ్ళ మీదకి వచ్చి కత్తులతో దాడులు చేస్తందుక, మీరు కండలు బాగా పెంచుకొని అసెంబ్లీలో మా వాళ్ళని గుద్దేతందుక? అది అసెంబ్లీ అనుకుంటున్నారా? ఏదన్నా మల్ల యుద్ధం జరిగేటటువంటి